ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. సార్ నెక్స్ట్ ఆత్మకూరు సర్కిల్. ఆత్మకూరులో మీకు బాగా గుర్తుండిపోయింది చాలా ఉంది. ఆత్మకూరు సర్కిల్ నేను చాలా 4 సంవత్సరాలు చేసినాను. 2014 నుంచి 2018 వరకు చేసినాను. అప్పుడు నేను రాజశేఖర్ బాబు సార్ ఫస్ట్ ఎస్పీ గారు ఆత్మకూరులో, తర్వాత వచ్చేసి అశోక్ కుమార్ సార్, మీకు ఎవరండి? జీవీజీ అశోక్ కుమార్ సారు ఏలూరు ఉన్నారు. మాకు మల్లికార్జున వర్మ సార్ డిఎస్పీ గారు, మల్లికార్జున వర్మ అని పీటీసీలో రిటైర్డ్ అయినాడు సార్. అక్కడ ఒక అంతే నేను ఒక 30 years ఎక్స్పీరియన్స్ అయినా కూడా అటువంటి కేసు చూడలేదు ఇక్కడ కూడా. ఇట్లా ఒక వన్ ఫైన్ డే, అది 25/5/2016 మే 20వ తారీఖు ఇట్లా సాయంత్రం ఈ విధంగా ఉన్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది. ఆత్మకూరు సర్కిల్ ఆఫీస్ అనంతపూర్లోనే ఉంటుంది, ఇట్లా డబుల్ మర్డర్ జరిగింది అని. పోయి చూసినాం. పోయి చూస్తే అస్సలు ఎప్పుడు కానీ నా తర్వాత చాలామంది అడిషనల్ ఎస్పీ గారు వచ్చినారు, ఎస్పీ గారు వచ్చినారు, అందరూ కూడా ఆశ్చర్యానికి కూడా ఉన్నారు. ఎందుకు అసలు ఆ మర్డర్ ఆ విధంగా చంపాలంటే కత్తితో పొడుస్తారు జనరల్గా, లేకపోతే ఉరేస్తారు, గొంతు బిగిస్తారు, రాయితో కొడతారు, ఏదో విధంగా కాలుస్తారు, ఏదైనా ఉంటుంది, వేటుకలు నరుకుతారు. కానీ ఒక డిఫరెంట్గా అన్ని తాళ్ళు కట్టేసినారు, నోట్లో నిమ్మకాయ అట్లా బయటకు వస్తూ ఉంది. ఏమి విషయం అనేది ఎవరికి అర్థం కాలే. అసలు ఎటువంటి క్లూస్ లేవు, అంతే డెడ్ బాడీలు ఉన్నాయి అంతే. అక్కడ పోయిన తర్వాత మొత్తం అంతా కూడా ప్రాసెస్ అంతా కేసు నమోదు చేసి ప్రాసెస్ అంతా అయిపోయింది. తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇక్కడ కూడా సరే, వాళ్ళు అది మెయిన్ రోడ్లోనే ఉంటుంది. మెయిన్ రోడ్లో అంటే ఖచ్చితంగా ఇద్దరిని చంపినారంటే కొంతమంది అయితే పోయి వచ్చిండాల. ఫస్ట్ రోజు ఎవరు రాలే, క్లూ రాలే, 2 రోజులు రాలే క్లూ. తర్వాత 3వ రోజు మొత్తం అక్కడ ఉండే వాళ్ళందరినీ పిలిపించేసినాం, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ కూడా. ఖచ్చితంగా ఆ ఇంట్లోకి పోవడం రావడం అయితే జరగాలి కదా అనే దాంతో అప్పుడు మనకు ఒక క్లూ ఏమొచ్చిందంటే, ఒక అతను కట్టె పట్టుకొని నడుచుకుంటూ అతను వచ్చినాడు, మళ్ళీ పోయేది చాలా స్పీడ్గా పోయినారు, అతను ఎమ్మడితో ఒకడు పోయినారు, పోయేటప్పుడు ఒక చిన్న బ్యాగ్ కూడా తీసుకుపోయినాడు అని మనకు క్లూ వచ్చింది. ఏ రూట్లో పోయినాడు ఏమైనా. సరే ఎక్కడ వరకు సీసీ కెమెరా కూడా లేవు, అప్పుడు సీసీ కెమెరాలు లేవు అప్పట్లో, 2016 అంటే లేవు. సరే అని చెప్పేసి ఎక్కడ పోయినాడు అని అట్లా ఫలాని ఇట్లా కళ్యాణదుర్గం రోడ్డు వైపు పోయినాడు అని చెప్పాను. సరే కళ్యాణదుర్గం కొంత దూరం పోయినా చుట్టుపక్కల ఈ ప్రాంతం అక్కడ కూడా మళ్ళీ విచారించినాం, ఇక్కడ వరకు వచ్చినారు అని అక్కడ చెప్పి బస్సు ఎక్కినాడని చెప్పినారు. సరే అని చెప్తే వీళ్ళు కొంతమంది అతన్ని వెంటబడినారు, ఇది ఏదో నేరం చూసిన వాళ్ళు వెంటబడి అతనితో గొడవ కూడా పడినారు అక్కడ. కానీ ఎవరు కూడా పోలీసులకు చెప్పలే ఆ విషయం. తర్వాత మేము పట్టుకున్న తర్వాత అంత వాళ్ళు ఇట్లా వచ్చింది అని చెప్తారు. సరే అని చెప్తే మళ్ళీ 4-5 రోజులకు ఇక్కడ ప్లాన్ దగ్గర మేము గొడవ పడినాం సార్, వాడు మంత్రాలు చేస్తాడని భయపడి మమ్మల్ని అందరినీ బెదిరిస్తే మేము కూడా భయపడి వాడు అట్లా వెళ్ళిపోయినారు, మేము పారిపోయినాం. సరే ఆ స్థలంలో అంతా వెతికితే ఆ గొడవలో ఒక ఆధార్ కార్డు దొరుకుతుంది మనకు. ఆధార్ కార్డు అంటే రిపీట్గా వెరిఫై చేసుకుంటే ఆధార్ కార్డు దొరికితే, ఆధార్ కార్డు చూస్తే దాని మీద మల్లయ్య మేఘాయపాలెం అని ఉంటుంది, మల్లయ్య మేఘాయపాలెం. అప్పుడు అక్కడికి పోతాం, మల్లయ్య మేఘాయపాలెం పోతే అక్కడ ఏంది ఆ పోలీస్ స్టేషన్, అది వైఎస్ హొసకోట అని మన పావుగడ దగ్గర ఉంటుంది పోలీస్ స్టేషన్. అక్కడ విచారణ చేస్తే వీడు ఒక క్రిమినల్, ఈ విధంగా నేరాలు చేస్తుంటాడు అనేది మనకు ఐడియా వచ్చింది. వీడు ఇంపార్టెంట్ అనుకొని తర్వాత మళ్ళీ వాళ్ళ ఊర్లో వేరి తర్వాత ఇంకా సెల్ ఫోన్ తీసుకోవడము, వాడిని పట్టుకొస్తే వానితో పాటు శివప్రకాష్ ఇద్దరిని పట్టుకొస్తే వాళ్ళ నేరం అంగీకరించడము. వీళ్ళిద్దరూ సతీష్ బసవరాజు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, చనిపోయిన వ్యక్తులు. వాళ్ళు మేఘాయపాలెంకు ఈ లేబర్ వర్క్కు పోయింటారు. అక్కడ వీళ్ళకి పరిచయం అవుతాడు. వీళ్ళకి కొంచెం డబ్బు అవసరం ఉండేది, వాడు గ్రహించి నా దగ్గర కొంత మంత్ర విద్య ఉంది, ఏదైనా పూజ చేస్తే డబల్ అవుతుంది, మీరు ఎంత డబ్బులు తెస్తే అంత డబల్ ఇస్తామంటాడు. చనిపోయిన వ్యక్తులు మరి మీరు ఎప్పుడు చెప్తే నేను ఆ రోజు పూజకు రెడీ ఉంటానని చెప్తారు. సరే అని వాళ్ళంతా డబ్బులంతా ప్రోగ్ చేసుకున్నాక చెప్తారు ఇట్లా డబ్బులు రెడీ అయినాయని. సరేలే మీ ఊరికి వచ్చి నేను చేస్తాను అంటే మేఘాయపాలెంకి పోయి కారులో ఎక్కించుకొని వస్తారు వాళ్ళిద్దరిని. ఎక్కించుకొచ్చిన తర్వాత ఒక ఆత్మకూరులో ఇంట్లో చూసి కింద ఒకరిని అప్స్టేర్ ఉంటుంది, పైన ఒకరిని కూర్చోబెట్టి పూజకు కావాలంటే కొత్త దుస్తులు ఉండాలా, ఈ విధంగా ఐరన్ రాడ్స్ ఉండాలా, తాళ్ళు ఉండాలా. ఎందుకు అంటే మిమ్మల్ని అంతా మేము కట్టేస్తాము, ఎందుకంటే కదిలితే అది మంత్రం పనిచేయదు అంటాడు. మీరు కన్నా మూమెంట్ ఇస్తే పనిచేయదు, కాబట్టి మీరు కదలకుండా ఉండాలి. ఆ మంత్రాలు పనిచేసినప్పుడు ఎగురుతారు, అట్లా చేస్తారు, కాబట్టి మీరు ఎగరకుండా ఉండాలంటేనే ఆ విధంగా టైట్గా కట్టేస్తారు అన్నమాట. కట్టేసి
సౌండ్ మీరు నోట్లో నుంచి కూడా సౌండ్ రాకూడదు, సౌండ్ రాకుండా ఉండాలంటే నిమ్మకాయలు ఉండాలని నోట్లో 2 నిమ్మకాయలు పెడతారు. పెట్టి ఈ సౌండ్ వచ్చేప్పుడు నిమ్మకాయలు బయటకు వస్తాయని చెప్పేసి మళ్ళీ మూతికి టవల్ కడతారు. నిమ్మకాయలు నోట్లో పెట్టి టవల్ కడతారు. టవల్ కట్టి మొత్తం టైట్ చేసి అంత అయినాక వాడు అరసలేడు కదలలేడు. ఆ విధంగా టైట్ చేసినాక తాడుతో బిగించేస్తారు. పైన ఒకరిని చంపేస్తారు, ఫస్ట్ కింద ఒకరిని చంపేస్తారు, నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా చంపేసి ఆ డబ్బులు తీసుకొని పారిపోతారు. అంటే ఇందులో వికలాంగుడు ఒక ఆయన కనిపిస్తున్నారు కదా, ఆ వికలాంగుడే మెయిన్ మంత్రగాడు అంటారు అతన్ని. నాకు మంత్రాలు వస్తాయి అని, మంత్రాలు లేవు ఏం లేవు, ఊరికే వీళ్ళని మభ్య పెట్టడం అంతే డబ్బుల కోసం. ఒక 5 లక్షల రూపాయల డబ్బులు, ఎంతంటే 5 లక్షల డబ్బులు, 6 తులాలు బంగారు వాళ్ళ దగ్గర ఉండేది తీసుకొని అక్కడి నుంచి పారిపోతే మళ్ళీ అంతా రికవర్ చేయడం అంతా జరిగింది వాళ్ళ నుంచి. ఆ కేసులో వాళ్ళు అదే కాకుండా అంతకుముందు వాళ్ళు కర్ణాటకలో కూడా 3 నేరాలు చేసింటారు, ఇదే తరహా నేరాలు. మళ్ళీ వాళ్ళు కూడా అక్కడ కేసులు నమోదు చేయడము, వాళ్ళ కేసులలో కూడా విచారణ జరగడం. మన కేసులో ఇద్దరికి ఇక్కడ ఈ కోర్టులో లైఫ్ వచ్చేది. ఎంతమంది క్రిమినల్స్ అండి ఇందులో? 2 క్రిమినల్స్. ఇద్దరిని చంపేస్తారు. ఇద్దరిని చంపేస్తారు. అంటే వీళ్ళని నమ్ముతారు వాళ్ళు బాగా, ఖచ్చితంగా వీళ్ళకి మంత్రాలు వచ్చు, డబ్బులు అవుతుంది అనేది నమ్ముతారు వాళ్ళు. అంటే మీ దీంట్లో దొరికాడు, తర్వాత కర్ణాటక హ్యాండ్ ఓవర్ చేసినాం. వాళ్ళు కూడా వాళ్ళ కేసులు కూడా చేసినారు. మన కేసులో అయితే లైఫ్ వచ్చేసింది. ఇందులో ఏమున్నాయి సార్? ఇందులో కేసు బలంగా నిలబడడానికి ఏముంది ఎవిడెన్స్? ఇందులో కేసు బలంగా అని చెప్పినా కదా, మళ్ళీ తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాం. అంటే వాళ్ళు సెల్ ఫోన్లు వాడతారు ఇద్దరు కూడా. వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టు మనం ఆధారం, వాళ్ళ దాని ద్వారా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఆధారం. నెక్స్ట్ చుట్టుపక్కల వాళ్ళు రావడం చూసినారు. చుట్టుపక్కల వచ్చిన వాళ్ళను తర్వాత కోర్టులో ఏం చేసినారు, వాళ్ళని గుర్తించినారు. ఎవరు ఇంట్లోకి వచ్చినారు అంటే వాళ్ళే వచ్చినారు అని చెప్పి గుర్తించారు. మనకు 3-4 వ్యక్తులు వాళ్ళని గుర్తించినారు కోర్టులో. ఐడెంటిఫికేషన్ పీరియడ్ అంటారు. ఈ ఐడెంటిఫికేషన్ పీరియడ్లో వీళ్ళిద్దరు వ్యక్తులే రూమ్ లేకపోయినారు అంతవరకు చెప్పినారు. 2 వ్యక్తులు రూమ్ లేకపోయినారు, 2 చనిపోయినారు. ఇంకా నేరం ఎవరు చేసింటారు? వెళ్ళిన వాళ్ళు చేయాలి అంతే. కన్వెన్షన్ వచ్చింది, వచ్చేసి ఇప్పుడు జైల్లో ఉన్నారు వాళ్ళు. ప్రజెంట్ జైల్లో. ఇక్కడ కడప సెంట్రల్ జైల్లో. ఓకే. తర్వాత అంటే ఆత్మకూరు తర్వాత మీకు బాగా గుర్తుండిపోయింది? ఆత్మకూరు తర్వాత నేను మళ్ళీ రైల్వేకి వెళ్ళిపోవడం జరిగింది. రైల్వే నుంచి కర్నూలు ఆత్మకూరు వెరీ లిమిటెడ్ పీరియడ్ చేసినాను. అక్కడ ఒక 3 నెలలే చేసింది. కాకపోతే కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్తో మంచి దొంగతనం, ఒక షాప్ను పౌలు కొట్టేసి మొత్తం దాంట్లోనే బ్యాటరీలు సామాన్లు అన్నీ ఎత్తుకుపోతారు. అక్కడ కూడా ఏమి క్లూ ఉండదు. తర్వాత మనకు తెలుస్తుంది ఎవరు వచ్చింటారు, మెయిన్ రోడ్లో నుంచి వచ్చింటారు. మెయిన్ రోడ్లోనే ఉంది షాప్ అంటే ఖచ్చితంగా మెయిన్ రోడ్లోనే ఉండాలి అని చెప్పేసి మాకు అనుమానం వచ్చింది. కానీ కొంత సీసీ కెమెరాలు అప్పుడు డెవలప్ అయింది. సీసీ కెమెరాలలో కూడా మనకేం క్లూ రాలే. సరే ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కడన్నా పోయించుకుంటే ఆ టైమింగ్ తెలిసిపోయింది మనకు సీసీ కెమెరాలో ఏ టైంలో జరిగింది అనేది. ఆ టైంకి ఏమైనా పెట్రోల్ బంకుల దగ్గర కొంచెం సెర్చ్ చేస్తే ఒక అనుమానాస్పదంగా ఒక స్కార్పియో కనపడుతుంది. దాని నెంబర్ తీసుకొని ఆ స్కార్పియో వచ్చిన తర్వాత ఎక్కడ పోయింది అనేది మాకు ఐడియా రాలే. ఆడ పెట్రోల్ బంక్లో ఎంత పెట్రోల్ పట్టించుకున్నాడు, డీజిల్ పట్టించుకున్నాడు అనేది ఒక క్లూ. అంటే 1500 పట్టించుకున్నారు అనేది. 1500 పట్టించుకుంటే జనరల్గా ఇక్కడ నుంచి ఎక్కడ పోతారు, ఆత్మకూరు నుంచి దూరణాలకైనా వెళ్ళిపోవాలి, నంద్యాలకైనా, కర్నూలుకైనా. కౌంట్ చేశారు? చేసినాం. సరే ఫస్ట్ దూరణాలు పోదామని చెప్పేసి ఒక ఎస్ఐ గారిని డిప్యూట్ చేసి పంపించాం. కొంచెం అక్కడ ఇంటెలిజెంట్గా వాళ్ళు బిహేవ్ చేసినారు. కొంచెం రెంట్ కావాలా, స్కార్పియోలు ఎవరైనా ఉన్నాయా ఏమైనా అట్లా మార్కెట్లో కొంచెం విచారించేసి ఈ స్కార్పియో స్టాండ్ పోయిన తర్వాత ఇది ఎవరిది స్కార్పియో అని అడిగినాను. బై లక్ అది ఆ మార్కెట్లో ఉండే స్కార్పియోనే, పలానా వాళ్ళ స్కార్పియో అన్నారు. ఇమ్మీడియట్గా స్కార్పియో రికవర్ చేయడం, ప్రాపర్టీ కూడా ఇంకా వెంటనే జరిగింది కాబట్టి ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ పట్టుకోవడం. ఒక్కోసారి మనం అంటే తొందరగా పని చేస్తే ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ దొరికేదానికి అవకాశం. వాడు ఎందుకు వచ్చాడు ఎంత దూరం? దొంగతనానికే చేయాలని. సార్ మీ సర్వీస్లో చైన్ స్నాచర్లు కూడా పట్టుకున్నారు కదా? చైన్ స్నాచర్ది కూడా ఎక్కడది? అది అనంతపూర్లోనే. అశోక్ కుమార్ సార్ ఎస్పీ, మల్లికార్జున సార్ డిఎస్పీ గారు, నేను ఆత్మకూర్చి వరుసగా 6-7 స్నాచింగ్లు 2-3 డేస్లోనే జరిగిపోయినాయి వరుసగా. కొంచెం ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురైపోయినారు. అంటే ఎక్కడ పోతే స్నాచింగ్ జరుగుతుంటే అప్పుడు అక్కడక్కడ చెక్ పోస్ట్ వేయడము, టీములు పెట్టడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఇది చేంజ్ చేయాలి మనం ఈ కేసును, లేకపోతే చాలా ఇబ్బంది వస్తుందని వేస్తే నేను కూడా టీంలో ఉన్నాను. ఎక్కడ అప్పుడు సీసీ కెమెరాలన్నీ చూసినాం, పలానా దగ్గర స్నాచింగ్ జరిగింది, ఈ బండ్లో వాళ్ళే, కానీ వాళ్ళు ఎవరు అనేది ఎవరికి తెలియదు. కానీ బండ్లు చూసినాం. బండ్లు చూసిన తర్వాత బండ్లలో ఒక ఆంజనేయ స్వామి బొమ్మ అనేది ఉంది. అది ఒకటి క్లూ. ఆ వ్యక్తులు ఎవరైంది ఎవరికి తెలియదు. సరే ఇంకా ఏదైనా సరే మనకు క్లూ బయటికి రావాలని చెప్పేసి
ఉండే క్లూ మీద సార్ మల్లికార్జున సార్ ఇట్లా ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది ఎవరండి ఎవరు? మల్లికార్జున సార్ డిఎస్పీ సార్. అప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా క్లూ వచ్చింది, ఇక్కడ ఎవరికైనా తెలిస్తే ఈ బండి ఉండే వాళ్ళు ఎవరికైనా తెలిస్తే ఫోన్ చేయండి అని చెప్పేసి చెప్పారు. తర్వాత 2-3 రోజుల తర్వాత ఒక అనానమస్ కాల్ వచ్చేసింది మాకు. సార్ ఈ బండి రుద్రంపేటలో పలానా ఇంటికాడ ఉంది సార్ అని కాల్ వచ్చేసింది. సరే వెంటనే ఆ ఇంటి దగ్గరికి మేము పోతే అప్పటికే ఆ ఇంట్లో ఖాళీ చేయడం జరిగిపోయింది. అబ్బా అంతా వెళ్ళిపోయినారే అనుకుని కొంచెం డౌట్ వచ్చింది, వీళ్ళు అఫెండర్స్ అయ్యిండొచ్చు అని. అంత ఇల్లు సరే ఇంకా పోయినారు కదా అని ఇల్లు తర్వాత సెర్చ్ చేసినాం. తర్వాత సెర్చ్ చేస్తే ఒక పార్సల్ దొరికింది. పార్సల్ మీద సెల్ నెంబరు ఒకటి వచ్చింది. సరే ట్రై చేద్దాం ఒక ట్రై అని చెప్పేసి ఆ సెల్ నెంబర్ అనాలిసిస్ చేసుకుంటే ఎక్కడైతే నేరాలు జరిగినాయో అన్ని చోట్ల ఆ సెల్ నెంబర్ ఉంది. అప్పుడు మాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది వీడేవాడు అని. ఇంకా వాడిని పట్టుకోవాలా ఎట్లా పట్టుకోవాలా అని చెప్పేసి అంటే ఇంకా రకరకాల మా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అందరినీ చేసి మొత్తం 18 మంది గ్యాంగ్, 35 కేసులు. 18 మంది 13 మంది 13 మంది 35 కేసులు. అంతా కృష్ణగిరి, తమిళనాడు కృష్ణగిరి జిల్లా వాళ్ళు. 13 మంది వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. 35 కేసులు కూడా. ఇక్కడ నుంచి 260 కిలోమీటర్ కృష్ణగిరి, వాళ్ళకి అక్కడ నుంచి ఉడికొచ్చి నేరాలు చేస్తున్నారు. ఇక్కడే కాదు, వాళ్ళు విజయవాడ, హైదరాబాదు, గుంటూరు, విశాఖపట్నం మొత్తం వాళ్ళ పనే ఇది నేరాలు. అంటే ఎలా బైక్ మీద వస్తారా? వెహికల్ ఉంది, వాళ్ళు ఒక వెహికల్ టెప్ట్ చేసుకుంటారు, ఆ వెహికల్ తిరుగుతుంటారు, ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. అంటే వెహికల్లో వస్తారు. మరి 2 వీలర్ ఎక్కడ వీళ్ళకి? 2 వీలర్ లోకల్గా ఇప్పుడు మన వాడిని ఒకరిని సెక్యూర్ చేసుకుంటారు, ఇక్కడ వాళ్ళకి అనుకూలంగా ఒకరిని ఇద్దరిని చేసుకొని ఆ పనులు చేసి వాడిని ఇక్కడ వదిలేస్తారు, వాళ్ళు వెహికల్ తీసుకొని వెళ్ళిపోతుంటారు 4 వీలర్. 13 మంది 13 మంది 13 మంది దొరికారా? 13 మంది దొరికినారు. 35 కేసుల్లో కూడా 35 కేసులు కూడా చెప్పినారు మాకు, ఎక్కడెక్కడ ఏమేమి కేసులు చేసినారు, మళ్ళీ ఇంటర్వ్యూట్ చేస్తాం కదా. అందరూ కన్విక్షన్ వచ్చిందా? అది ఇంకా నడుస్తుంది, కేసు నడుస్తుంది. ఇంకా ఏమున్నాయి బాగా మీకు గుర్తుండేవి? ఇంకా బాగా గుర్తుండేది అంటే జేఎన్టీ యూనివర్సిటీలో ఆంధ్ర బ్యాంక్ ఉంది. ఆంధ్ర బ్యాంక్ కూడా రాబరీ జరిగింది. ఆంధ్ర బ్యాంకులో మొత్తం కట్ చేసి గ్యాస్ కట్టర్తో లోపలికి పోయేసి మన సెల్ఫ్ కట్ చేసి అందులోని గోల్డ్ బంగారంతో ఎత్తుకుపోయినాం. అది కూడా 1 టౌన్ కేసే సార్. నేను కూడా టీంలో మెంబరే. ఎవరండి అప్పుడు ఎస్పీ గారు అశోక్ కుమార్ సారే, ఓకే, వెంకట్రావు సార్ డిఎస్పీ సార్. దాంట్లో కూడా అంతే, ఏం క్లూస్ లేవు. కట్ చేసిపోయినాడు, లాకర్ లేకపోయినాడు, లాకర్ కట్ చేసినాడు, తీసుకుపోయినాడు. అయితే వాడు చేసిన గ్యాస్ కట్టర్ తీసుకొచ్చి లాకర్ కట్ చేస్తున్నారు, సెక్యూరిటీ ఉండడా? సెక్యూరిటీ లేడు దానికి. వాళ్ళు 2 డేస్ హాలిడేస్ ఉండేది సెలెక్ట్ చేస్తారు అనమాట. సాటర్డే చూసుకుంటారు, సండే రోజు చేస్తాడు. సండే రోజు చేస్తారు. సాధారణంగా బ్యాంకులు అన్నీ కూడా ప్రైవేట్ బ్యాంకులు కానీ గవర్నమెంట్ బ్యాంకులు మార్నింగ్ సెక్యూరిటీ పెడతారు, నైట్ ఎందుకు పెట్టరండి? నైట్ అంటే ఎవరు ట్రాన్సాక్షన్స్ ఉండవు కదా, ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు సేఫ్టీ ఉండాలనే ఉద్దేశం వాళ్ళది. నైట్ దొంగలు వస్తారు కదా. దొంగలంటే వాళ్ళని అలారమ్స్ అవన్నీ పెట్టుకుంటారు, వీళ్ళు దొంగలు అవన్నీ తీసేస్తారు. ఇందులో క్లూ ఎక్కడ వచ్చింది మీకు? బ్యాంక్ అక్కడ బ్యాంకు రాబరీ చేసినప్పుడు వాడు గ్యాస్ కట్టర్ చేసి గ్యాస్ సిలిండర్ తెచ్చుకొని కట్ చేసి సిలిండర్ అక్కడే వదిలేసి, ఆ సిలిండర్ ఎక్కడ కొన్నామని చూసినాం. అది బెంగళూరులో ఒక షాప్లో కొన్నాడు. అక్కడ సీసీ ఫుటేజ్ చూసినాం. సీసీ ఫుటేజ్ ఆ సిలిండర్ కొన్న వ్యక్తి ఎవరు అని చూసినాం. మళ్ళీ ఇక్కడ వెనకల సీసీ ఫుటేజ్ చూసినాం బ్యాంకులో. ఏమన్నా ఇంతకుముందు ఏమన్నా బ్యాంక్ వచ్చినాడా అని చెప్పి చూస్తే అక్కడ కొన్న వ్యక్తి, ఇక్కడ రక్కీ చేసిన వ్యక్తి ఒకటే అయింది. అప్పుడు అతనే అని చెప్పేసి మాకు పూర్తి అనుమానం వచ్చింది. అప్పుడు మేము కొంచెం అదర్ గ్రూప్స్లో ఈ వ్యక్తి ఎవరైనా ఎక్కడైనా నేరాలు చేసినాడా అని మనం సర్క్యులేట్ చేస్తే మనకు మన ఛత్తీస్గఢ్లో కూడా వాళ్ళు ఇదే నేరాలు చేసినారు అని తెలిసింది. అప్పుడప్పుడు ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయి అడ్రస్లన్నీ తీసుకొని గురుగావ్కి వెళ్ళి మళ్ళీ ఆంజనేయులు, నేను, శ్రీరామ్ అని ఇప్పుడు ఆదరమంటం సిఐ ఉన్నాడు, అంతా గురుగావ్కి పోయి ఆ టీం అందరిని పట్టుకొని 8 మంది పట్టుకొని అక్కడ కూడా అంతే 15 డేస్ లోపలనే పట్టుకుంటే ప్రాపర్టీ అంతా ఇంటాక్ట్ ప్రాపర్టీ అట్లే ఉంది. ఎంత పోయిందండి? దాంట్లో దాదాపు 70-80 లక్షలు క్యాష్, దాదాపు 1 కేజీ దాకా గోల్డ్ అంత ఇంటాక్ట్ దొరికిపోయింది. సూపర్. వాడు ఎందుకంటే అంత దూరం నుంచి ఇక్కడ చేయడం అంటే ఎక్కడ వాళ్ళు గూగుల్ మ్యాప్లో చూసుకొని బ్యాంక్స్ ఎక్కడైతే ఐసోలేటెడ్గా ఉంటాయో రద్దీ లేని ప్రదేశాల్లో ఉండే బ్యాంకులు సెలెక్ట్ చేస్తాం. వాళ్ళకి ఇది రద్దీ లేని ప్రదేశం, అవుట్స్కట్స్ ఆఫ్. కానీ ఇంత దూరం రావాలి కదా, గురుగావ్ ఢిల్లీ దగ్గర గురుగావ్ ఫ్లైట్లో వస్తాడు అంతే. ఫ్లైట్లో వచ్చేసి ఇక్కడ బెంగళూరు దిగేసి అక్కడ నుంచి కార్ ఎంగేజ్ చేసుకొని వచ్చి కొట్టేసి మళ్ళీ వెళ్ళిపోవడం అంతే. మరి ఛత్తీస్గఢ్ ఎవరికి వెళ్ళాడు? రాయ్పూర్ వచ్చి అక్కడ చేసినాడు, రాయ్పూర్లో దొంగతనం చేసినాడు ఒకటి. అక్కడ దొరికినాడు. అక్కడ దొరికినప్పుడు మనకు ఫొటోస్, అడ్రస్ అందులో. సార్ పాత ఎఫెండర్ అంటే మీరు సీసీ కెమెరాలు లేదంటే మీకున్న ఫింగర్ ప్రింట్ పట్టుకుంటారు. కొత్త ఎఫెండర్
ఒక ఐడెంటిఫైడ్ అనుకోండి సీసీ కెమెరాలు, వాడిని ఎలాగ ఐడెంటిఫై చేస్తాం? పలానా కొత్త అఫెండర్ అయిపోయినప్పుడు మాన్యువల్గా వెరిఫై చేసుకుంటూ పోతాం. ఇప్పుడు కొన్ని మాకు కూడా క్రైమ్ గ్రూప్స్ ఉంటాయి, నేషనల్ క్రైమ్ గ్రూప్స్, స్టేట్ క్రైమ్స్ గ్రూప్స్. అది ఫస్ట్ అఫెండర్ అనుకోండి. అది ఫస్ట్ అఫెండర్ అంటే ఒక్కోసారి ఇంకా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో వెళ్ళిపోవడమే అంతే. ఏ ఏరియా వాడు ఉంటాడు, అచ్చా పలానా ఏరియా, రూపురేఖలు, బాడీ స్ట్రక్చరు, డ్రెస్ స్టైలు, ఇట్లా రకరకాల ప్యాటర్న్స్తో ఐడెంటిఫికేషన్ పోతుంటాం. కానీ ఓపిక ఉండాలి, పేషెన్స్, ఇంట్రెస్ట్ లాస్ కాకూడదు, ఓపిక పోకూడదు అంతే. ఓపిక ఉంటేనే పని. ఓకే, తర్వాత ఇంకా బాగా గుర్తున్న కేసులు అక్కడ ఆత్మకూరులో ఉన్నప్పుడు ఈ కేసులు మంచి కేసులు చేసినాము. ఇంకోటి ఏదో సెక్సువల్ తెలిసి ఉన్నట్లుంది కదా? అవును. ఒక ఆత్మకూరు పక్కనే ఒక అమ్మాయి 9th క్లాసు, అమ్మాయి లవ్ అఫేర్ ఉంది. ఆ తల్లిదండ్రులకు ఇష్టం లేదు, అమ్మాయి ఇది మంచిది కాదని వానికి చెప్పినారు, వాడిని ఇచ్చినా వాడు ఎన్ని చెప్పినా వినలేదు. వాళ్ళ ఫాదరు, అమ్మాయి ఫాదరు ఇది చూసుకొని ఎంత చెప్పినా వినలేదని చెప్పేసి పరువు పోతుంది గ్రామంలో అని చెప్పేసి అంతే చంపేసేసి. ఎవరు? తండ్రి? తండ్రి అమ్మాయిని కాదు, అమ్మాయి లవర్ని చంపేసి. అచ్చా. చంపేసినాడు. ఇంకంత వెళ్ళిపోయినాడు వాడు. అప్పుడు ఉన్నాడు, తర్వాత వెళ్ళిపోయినాడు. ఆ విలేజ్ నుంచి మా పిల్లవాడు కనపడలేదని ఈ డిసీజ్డ్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ తల్లిదండ్రులు మాకు ఫిర్యాదు చేశారు. సరే 2 రోజులు మిస్సింగ్ కేసు కట్టినాం ఫస్ట్. సరే 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, ఇంకేం రాలేదు మిస్ అయిన వ్యక్తి. తర్వాత కొంత డౌట్ వచ్చింది, ఈ విధంగా ఇల్లీగల్ అఫేర్ ఉన్నది, దాని మీద కొంత వివాదం కూడా జరిగింది గ్రామంలో, వాళ్ళ మీద అనుమానం ఉంది అన్నారు. ఎప్పుడైతే మాకు అనుమానం వచ్చి అతన్ని విచారించాలనుకున్నామో అతను ఆ ఊళ్ళో నుంచి వెళ్ళిపోయినాడు. సరే లేదని చెప్పేసి ఆమెను కూడా, ఆయన భార్యను కూడా తీసుకొచ్చి విచారిస్తాం, ఏం జరిగింది చెప్పమ్మా ఏమంటే అప్పుడు ఆమె రివీల్ చేసి, సరే ఇది జరిగింది, మా భర్త ఇట్లా చేసినాడు, ఈ విధంగా చేసినాము అని చెప్తే సర్లేని కొద్ది రోజులు వాళ్ళ భర్తను కూడా పట్టుకొచ్చి విచారిస్తే, అవును సార్ ఎన్ని చెప్పినా కూడా మా పాప జోలికి రావద్దని వినలేదు, మాకు ఇట్లా అవమానం అవుతుందని చెప్పేసి చేసినాము. అంటే పాప వద్దందా? ఇది పాప వద్దని వస్తున్నాడు ఆ అబ్బాయి. ఫస్ట్ తెలియక జరిగింది, తర్వాత ఎంత చెప్పినా కూడా అందులో కొన్ని వీడియోలు తీసి సర్క్యులేట్ చేస్తున్నాడు అని చెప్పేసి అట్లా నిజంగానే చేశాడు. చేసినాడు. చేస్తే కొంచెం వాళ్ళు వీళ్ళు అడగడంతో అతను కొంచెం అవమానంగా ఫీల్ అవుతున్నాడు. తర్వాత వాడిని చంపేసి అంతా మన పార్ట్స్ చేసినాడు, బాడీ, హ్యాండ్స్, లెగ్స్ చేసి మొండాన్నంతా నడివంకలు వేసినాడు. ఇక్కడ నడివంక, అనంతపురం నడివంక, కాళ్ళు చేతులు తల ఇదంతా కూడా బోరుబావి ఉంది, ఒక 10 సెంటీమీటర్స్ ఉంటుంది అట్లా. ఆ బావిలో ఎందుకంటే అంత కసికసి అంటే కనుక్కోకూడదు అని చెప్పేసి అట్లా వేసినాడు, కనుక్కోలేరు అని చెప్పేసి. తర్వాత చేసినాక ప్రొక్లైన్ పెట్టి మొత్తం బోరుబావిలోంచి అది తీయడము, మళ్ళీ ఇక్కడ నడివంక దగ్గర నుంచి బాడీ తీసుకోవడం, ట్రంక్ తీసుకోవడము, అది సైంటిఫిక్గా కూడా ఇద్దరు ఒకటే తేలడంతో వాళ్ళకు కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కాదండి, ఆయనతో మీరు మాట్లాడారా? మాట్లాడినా. కొంచెం కూడా ఆలోచించలేదు ఆయన? కూతురు భవిష్యత్తు కోసం చేశాడు, కొంచెం కేసు పెట్టింటే అయిపోయేది, చట్టపరంగా చర్య తీసుకుంటున్నాం అయ్యేది కదా. క్షణికావేశంలో పనులు చేస్తే ఇంకా తప్పదు. సార్ మీరు చాలామంది క్రిమినల్స్ చూస్తుంటారు కదా, వాళ్ళు చేసే నేరాలు సినిమా స్టోరీలు చెప్తున్నారా, లేదు క్షణికావేశం చేస్తున్నారా, లేదు కాన్స్పరెన్సీ ఉంది, హ్యాబిచువల్ అఫెండర్ అంటారా? అంటే 2 రకాలు ఉంటాయి. కొన్ని జరిగినవి సినిమాలు వస్తుంటాయి, సినిమాలలో చూసి కొత్త విషయాలు నేరస్తులు కూడా తెలుసుకుని ఉంటారు. అంటే వాళ్ళు సినిమాటిక్గా ఉండాలని వాళ్ళు పెడుతుంటారు, అవి వీళ్ళు తీసుకుంటారు, ఓన్ చేసుకుంటారు. కొన్ని జరిగిన వాస్తవాలు సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. అంటే అది కాకుండా క్షణికావేశంలో చేసే ఉంటాయా, లేదు ఏదైతే అయింది చట్టంలో చూసుకుందాం క్షణికావేశంలో అంటే కాన్సిక్వెన్సెస్ తెలియదు. కాన్సిక్వెన్సెస్ తర్వాత వాళ్ళు రియలైజ్ అయినా కూడా వర్క్ ఇక్కడ జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది. క్షణికావేశం అంటే వాళ్ళ తర్వాత ఏం జరుగుతుందని ఊహించరు. ఇట్లా చట్టం మీద అవగాహన కూడా లేదు. తర్వాత మీరు ఇన్స్పెక్టర్గా డిఎస్పీకి ప్రమోషన్ లాగా వచ్చారు. ప్రమోషన్ అని ఏసీబీలో ఒక 3 years వర్క్ చేసినాను. ఏసీబీ కర్నూలు చేసినాను. తర్వాత ఆదోన్ సబ్ డివిజన్ మళ్ళీ. సార్ కర్నూలు ఏసీబీలో మీరు బాగా గుర్తుపెట్టారని చెప్పండి. కర్నూలులో చాలా ఒక ఎస్పీ గారు ఉండేవారు, ఆయన కర్ణాటక, ఆయన ఏసీబీలోనా? కాదు, కర్నూలు ఎస్పీగా కర్ణాటక చెందిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండేవారు. అంటే అది మాకు ల్యాండ్ ఆర్డర్ మాకు సంబంధం లేదు, కానీ ఆయన తన అంటే పోలీసుల మీద ఎవరు కరప్షన్ వచ్చినా ఆయన ఏసీబీకి రిపోర్ట్ చేయించేవారట కదా. అట్లా అంటే అది కొంచెం ఏసీబీ అంటే కొంచెం అది ఒక మా వింగ్ సపరేట్, అది ల్యాండ్ ఆర్డర్ సపరేట్. ల్యాండ్ ఆర్డర్ సపరేటే, కానీ ల్యాండ్ ఆర్డర్లో ఇన్స్పెక్టర్ల మీద కానీ డిఎస్పీల మీద కానీ కంప్లైంట్ వస్తే ఆయనే డైరెక్ట్గా ఏసీబీకి ఇచ్చేవారట. ఒక ఇన్స్పెక్టర్ కూడా ఆయన అరెస్ట్ చేయించారు కదా. నేనున్నప్పుడైతే ఓకే. తర్వాత ఆదోని వచ్చినాం. ఆదోని సబ్ డివిజన్లో కూడా ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు పోయినా ఎలక్షన్స్
నార్మల్గా జరిగిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కదిరి. కదిరి రావడం.